మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ అయితే కొన్ని రోజులు చూస్తానే ఉన్నాం. పీహెచ్‌డీ ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ చదువుల్లోనే హైయెస్ట్ చదువు ఏదైనా ఉందంటే పీహెచ్‌డీ డాక్టరేట్. సో దీంట్లో కూడా స్కాములు జరిగినాయి. దీంట్లో కూడా అవినీతి జరిగిందని వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద కేటీఆర్‌ను కూడా కలిసి వాళ్ళు వినతి పత్రం అయితే అందించారు. ఖచ్చితంగా వీసీని అవినీతికి పాల్పడ్డ వీసీని సస్పెండ్ చేయాలని మాకు జరిగిన దాడికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని వారు కోరుతున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలు ఎందుకు ఈ పీహెచ్‌డీ అవినీతి అనేది ఎప్పుడు బయటపడింది, ఎందుకు జరిగింది, అసలు ఈ అవినీతి ఎలా జరిగింది? రైట్ వరుణ్, మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీ మొత్తం ఉత్తర తెలంగాణ విద్యార్థులకోటే ఇక్కడ చదువున పుట్టినిల్లు అంటే కాకతీయ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఉస్మానియా, ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ అయితే మాత్రం ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో విద్య అభ్యసించడానికి మాత్రం కాకతీయ యూనివర్సిటీ ఒక పుట్టినిల్లుగా పేరున్న పరిస్థితి అయితే వరంగల్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఆ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి చేసే విద్యార్థులకు అడ్మిషన్ లో కూడా కేటగిరీ 2 లో పిహెచ్డి 1, పిహెచ్డి 2 లో కూడా ఆ కేటగిరీలో మాత్రము అవకతవకలు జరిగాయని చెప్పి కూడా విద్యార్థుల సంఘాలు జాగో ఆధ్వర్యంలో గతంలో కూడా కొంత అవినీతికి పాల్పడ్డ వీసీ వైస్ ఛాన్సలర్ రమేష్ బాబును సస్పెండ్ చేయాలని చెప్పి కూడా శాంతియుతంగా వీసీ చాంబర్ ముంగటగా ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ధర్నా చేసిన నేపథ్యంతో కూడా వాళ్ళ పైన కూడా విచక్షణ రహితంగా పోలీసుల లాఠీ చార్జీ చేయించి వీసీ మాత్రం వాళ్ళ మీద విచక్షణ రహితంగా కేసులు పెట్టి కూడా జైల్లో పంపడం జరిగింది. మొత్తానికైతే అప్పటి నుంచి విద్యార్థి సంఘాలు అయితే మాత్రం నెల రోజుల పాటు కూడా ఉద్యమాన్ని ఆపకుండా కూడా దీక్ష చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇవాళ ఐటీ అంటే మినిస్టర్ కేటీఆర్ కూడా ఇవాళ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే వరంగల్ హన్మకొండ జిల్లాల అభివృద్ధి పేరుతో కూడా పర్యటించిన నేపథ్యంతో కూడా ఇవాళ కాకతీయ యూనివర్సిటీ కూడా ఇవాళ వెళ్ళిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే కేటీ రామారావుతో కూడా మొత్తం అయితే విద్యార్థుల ఆవేదన కూడా వెళ్లిబుచ్చులని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేటీఆర్ మాత్రం స్పందించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కాకతీయ యూనివర్సిటీకి అయితే అంటే వామపక్షాలు ప్రతిపక్షాలు కోరిన నేపథ్యంతో కూడా ఇవాళ కాకతీయ యూనివర్సిటీ కూడా ఇలా కేటీ రామారావు కూడా పరిస్థితి కనపడుతుంది. దానికి మొత్తం పూర్తి బాధ్యత గల ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాసం వినయ్ భాస్కర్ ప్రస్తుతానికైతే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అతని పైన పూర్తి బాధ్యతలు వైస్ ఛాన్సలర్ ఉత్తర్వులు జారీ చేయాలి, సస్పెండ్ చేయాలి అని చెప్పినప్పుడు కూడా దాని పట్ల కూడా పూర్తి న్యాయ విచారణ చేసి కూడా విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామని చెప్పి కూడా కేటీ రామారావు ప్రత్యేక సాక్షిగా, విద్యార్థుల సాక్షిగా, విద్యార్థుల ఉద్యమం సాక్షిగా కూడా ఇవాళ కేటీ రామారావు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే విద్యార్థి సంఘాలు అయితే ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మేము ఉద్యమం వారం అంటే నెల రోజుల నుంచి చేస్తున్న ఉద్యమం ఇవాళ కేటీ రామారావు నోటి ద్వారా కూడా మేము విన్నామని చెప్పి కూడా వాళ్ళ ఒక హర్ష ద్వారా అయితే తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే దానికి రిజిస్టార్ అంటే కేయూ వైస్ ఛాన్సలర్ రమేష్ బాబును కూడా వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికైతే విచారణ చేసి కూడా ఇవాళ వీసీ పట్ల తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేటీ రామారావు అయితే ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాసం వినయ్ భాస్కర్ కు తెలిపిన పరిస్థితి కనపడతా ఉంది. వరంగల్ జిల్లాలో కూడా మొత్తానికైతే విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. వారిని రైట్, కేటీఆర్ అయితే హామీ అయితే ఇచ్చారు స్వామి. మరి దాన్ని న్యాయమైన హామీని అమలు చేసే దిశగా అయితే కేటీఆర్ నడుస్తారా? ఎందుకు అంటే ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ వీళ్ళకి సత్వర న్యాయం చేస్తారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడటం కూడా విద్యార్థి ఉద్యమాలు అయితే ఉధృతం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే మాత్రము ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు కూడా మొత్తానికైతే దూకుడు పెంచిన నేపథ్యంతో కూడా ఇవాళ ప్రతి జిల్లాకు కూడా తెలంగాణ జిల్లాలోని కూడా ప్రతి జిల్లాకు కూడా మినిస్టర్లు అయితే మొత్తానికి సభల తర్వాత సభలు పెట్టి కూడా మొత్తానికైతే జనాలలో కూడా సంక్షేమ పథకాలను కూడా తీసుకుపోవడానికి సంక్షేమ పథకాలు ఇవాళ 800 కోట్లతో కూడా వరంగల్ అభివృద్ధి పేరుతో కూడా ఇలా శంకుస్థాపన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే మాత్రం ఇవాళ ఆ భవిష్యత్తులో కూడా రాజకీయంగా కూడా ప్రభుత్వం ఫామ్ చేయడానికి కూడా విద్యార్థుల కీలక పాత్ర పోషించారు. అందులో భాగంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించిన విద్యార్థి సంఘాలే కావచ్చు. విద్యార్థి సంఘాలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మాత్రము రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ మొత్తం పతనం అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే కేటీఆర్ అది గమనించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే